నేను మీకు ఒక వీడియో పెట్టాను. నేను గల్ఫ్ కంట్రీలో జరిగిన విషయాలు మీకు చెప్తాను. నాకు ఎక్కువ మెసేజ్ పెట్టండి, లైకులు పెట్టండి. మీకు ఎంతమందికి ఇష్టమో బయట గల్ఫ్ గురించి చెప్పాలి అంటే నేను చెప్తాను. కానీ ఇష్టం అయితే నేను ఏది చెప్పను కాదు. అందువల్ల సౌదీ గురించి అయినా, లేకపోతే కువైట్ గురించి అయినా, లేకపోతే ఖత్తర్ గురించి అయినా, ఆ 3 దేశాలే నేను పోయింది. అందువల్ల మీకు చెప్తాను. కానీ నాకు చెప్పాలి అని నాకు చాలామంది లైక్ చేసి మెసేజ్ పెడితే చెప్పండి, బయట గల్ఫ్ దేశాల గురించి చెప్పండి అంటే చెప్తానండి నేను. ఓకేనా? ఇదేంటంటే మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపిస్తే, అప్పుడప్పుడు ఏమైనా తినాలి, మీరు తాగాలి అనుకుంటే ఇలా చేసుకొని తాగండి. కానీ మీరు ఇది మొత్తం మిక్సీలోనే వేసుకొని జ్యూస్ లాగా అయినా తాగొచ్చు. కానీ నాకు అలా ఇష్టం ఉండదు. కానీ నేను ఇలాగే తాగుతున్నాను. మీకైనా ఇష్టం ఉన్నట్లయితే అది చాక్లెట్ మిల్క్ అని బాక్స్ వస్తుందండి, చాక్లెట్ మిల్క్ అని. అది చాక్లెట్ మిల్క్ని, అరటిపండుని మిక్సీలో వేసుకొని జ్యూస్ లాగా తాగేయచ్చు. అది కూల్ డ్రింక్ లాగా, అది ఐస్ గడ్డలు వేసి మొత్తం. నాకు అలా నచ్చదు. ఎందుకంటే ఇలా తినడం నాకు ఇష్టము. అరటిపండుని సగం సగం కొంచెం కొంచెం చిన్న కోసుకున్నాను, కట్ చేసిన తర్వాత ఆ మిల్క్ చెప్పాను కదా, మిల్క్ బాటిల్ అని చెప్పాను కదా, బాటిల్ లాగా వస్తాయి. మళ్ళీ దాంట్లో కొంచెం మిల్క్ పౌడర్ కూడా వేసానండి. కొంచెం నేను వేడి చేసుకున్నాను. వేడి అంటే కొంచెం అంత వేడి లేకుండా కొంచెం వామ్ లాగా వేసి కలుపుకొని మళ్ళీ దాంట్లో వేసుకొని నేను తింటున్నాను. సూపర్ టేస్ట్ ఉంటుందండి. కావాలంటే మీరు మిక్సీలో వేసుకొని ఒక జ్యూస్ లాగా తాగేయచ్చు, మళ్ళీ దాని మీద ఐస్ గడ్డలు అవన్నీ వేసి. కానీ నాకు ఇలా ఇష్టమని నేను ఇలా తింటున్నాను. మీకు ఇష్టమైతే రెండో ఆప్షన్ కూడా ఇస్తున్నాను మీకు. మీ ఇష్టం, అప్పుడప్పుడే తినేయచ్చు, తాగేయచ్చు. నేను ఇలా తింటున్నాను. నా ఛానల్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని. నేను చెప్పిన దానికి నాకు లైక్ అండ్ మెసేజ్ పెట్టండి. నేను గల్ఫ్ గురించి చెప్తాను. ఓకేనా?